హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈరోజు నేను చూపించబోయే విధంగా ట్రై చేశారంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అస్సలు పాడవకుండా మెత్తటి దూది లాంటి రుచికరమైన అరిసెల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇలాంటి టిప్స్ని ఫాలో అవుతూ అరిసెల్ని చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక రోజు ముందు బియ్యం అయితే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. 1 కేజీ రేషన్ బియ్యంతో ఈరోజు అరిసెల్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. బియ్యాన్ని నానబెట్టుకునే ముందు కనీసం ఒక 2-3 సార్లు నీట్గా కడిగి తర్వాత నానబెట్టుకోండి. అండ్ అలాగే మధ్యలో ఒక 2 సార్లు అయినా నీట్గా కడిగి ఆ నీళ్ళని పారబోసేసి ఫ్రెష్గా నీళ్ళని యాడ్ చేసుకొని బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు బియ్యం అనేవి పులవకుండా ఉంటాయన్నమాట. అలా ఒకరోజు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా స్టెయినర్లోకి తీసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. అరిసెల కోసం మనకు బియ్యం అనేవి డ్రైగా ఆరాల్సిన పని లేదండి. ఇలా తడిగా ఉంటేనే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరేనా? ఇలా స్టెయినర్లోకి తీసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని పిండాడించుకొని తీసుకోవాలి. నేను ఈరోజు కేజీ రైస్తో అరిసెలు చేస్తున్నాను కాబట్టి 1 గ్లాసు రైస్ని ఎక్స్ట్రా తీసుకున్నానండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు కూడా కొంచెం పిండి ఎక్స్ట్రా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే పిండి కలుపుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1/2 కేజీ వరకు ఎక్స్ట్రా రైస్ని వేసి పిండి పట్టించుకొని తీసుకోండి. ఇలా మిల్లులో పిండాడించుకున్న తర్వాత పిండిని జల్లించుకొని ఇలా గిన్నెలోకి తీసి పిండి ఆరిపోకుండా గట్టిగా అదిమి పైన మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బెల్లాన్ని తీసుకుందాం. 1 కేజీ రైస్కి 3/4 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అలాగే మనం తీసుకున్న బెల్లము మంచి క్వాలిటీ అలాగే పాకం బెల్లమై ఉండాలండి. ఇలా బెల్లాన్ని తీసుకొని చక్కగా తురుముకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ బెల్లాన్ని గిన్నెలోకి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోండి. ఎక్కువ వేయొద్దండి. టీ గ్లాస్తో 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి. మనకి ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ బెల్లం చక్కగా కరిగిపోతే సరిపోతుందనమాట. చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం సిరప్ని పక్కకు తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాకం పెట్టుకునే గిన్నె పెట్టుకొని ఈ బెల్లం సిరప్ని ఇందులోకి ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వలన బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా ఫిల్టర్ అయితే చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం సిరప్ని పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాకమేనండి. పాకం మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్లయితే అరిసెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి అన్నమాట. ఇలా ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఒకసారి పాకాన్ని అయితే చెక్ చేసుకుందాము. చూడండి, పాకం అయితే స్ప్రెడ్ అయిపోతుంది, ఉండకట్టడం లేదు. అంటే లేత పాకం అన్నమాట. ఇది పాకం అయితే ఇంకా రాలేదండి. మనకు అరిసెల కోసం ఉండ పాకం రావాలన్నమాట. సో మళ్ళీ గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకుందాము. అలాగే పాకం చెక్ చేసుకునేటప్పుడు గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. మర్చిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత పాకాన్ని చెక్ చేసుకోండి. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, పాకం అయితే మనకు ఉండకడుతుంది. ఇలా ఉండకట్టాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండలాగా రావాలండి. ఇలా పాకం వచ్చేంత వరకు మీరు కనీసం 1కి 2-3 సార్లు అయినా చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అలాగే ఉండలాగా రావాలండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ ఉండని ప్లేట్లోకి వేసినప్పుడు కొంచెం లైట్గా టంగున సౌండ్ వస్తుంది, అది కూడా గమనించుకోండి. ఇలా వస్తే కనుక మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టేనండి. సో పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి ఈ పాకాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాము. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత పాకం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే బియ్యపిండి ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఇంకొకరి సాయం తీసుకుంటే బాగుంటుందండి. ఒకరు పిండి వేస్తుంటే
ఇంకొకరు కలుపుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే పని ఈజీగా అయిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు పిండిని యాడ్ చేసుకోండి. ఒకవేళ పిండి మిగిలిపోతే పక్కన పెట్టేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వరకు అప్పటికప్పుడు దంచిన యాలకుల పొడిని కూడా వేసి ఇప్పుడు మరోసారి బాగా కలిపేసుకోండి. చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది. నేను మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. ఈ పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు, అలా అని మరీ టైట్గా కూడా ఉండకూడదు. ఇలా ఉండాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో మనకు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన పాలిథిన్ కవర్ని పెట్టుకొని ఆ కవర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఫస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అరిసెల్ని ఒత్తుకోవాలి. ఒకవేళ మీకు అరిసెలు కొంచెం పెద్దవి కావాలనుకుంటే పిండిని ఇంకొంచెం ఎక్కువగా అయినా సరే తీసుకోవచ్చు, లేదా చిన్నవి కావాలంటే పిండిని కొంచెం తగ్గించుకొని అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే ఇలా మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, అరిసెలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. సో ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. హై ఫ్లేమ్ మీద వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఆయిల్లోకి అరిసెని యాడ్ చేసుకోవాలి. ఇలా అరిసెని వేసిన వెంటనే అరిసె పూరిలాగా పొంగుతూ పైకి తేలాలన్నమాట. చూడండి ఎంత చక్కగా పొంగుతూ పైకి తేలిందో. ఇలా పూరిలాగా పొంగి పైకి తేలినట్టే మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా కుదిరినట్టే అనమాట. ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నారనుకోండి కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండి అనేది కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. అలాగే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసినట్లయితే అరిసెలు కొంచెం గట్టిగా అనిపిస్తాయి. సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక జాలి గరిటెలోకి తీసుకొని ఇంకొక జాలి గరిటెతో ప్రెస్ చేసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేయండి. ఒకవేళ మీ దగ్గర అరిసెల చెక్కలుంటే వాటిపైన ఆయిల్ అనేది ఒత్తుకోవచ్చండి. ఒకవేళ లేని వారు ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. సో అరిసె అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. నేను మీకోసం ఇంకొక అరిసె కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉండాలి, ఓకేనా. ఇలా వేసిన వెంటనే పైకి తేలుతుందనమాట. మీరు కావాలనుకుంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ కొంచెం ఇబ్బందిగా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి, ఈజీగా ఉంటుంది, సరేనా. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము దీన్ని కూడా ఇలా జాలి గట్టెలోనే తీసేసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ని పిండేసుకుందాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదనమాట. ప్యాన్లోనే ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా ప్యాన్లోనే పడుతుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి, పని కూడా ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా అన్ని అరిసెల్ని ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుందనమాట. చూడండి ఎంత మంచి కలర్లోకి ఫ్రై అయ్యిందో. అరిసె కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న అరిసెల్ని ఇలా ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. మొత్తం అంతా ఒకే దాంట్లో వేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నట్లయితే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. అరిసెలు అనేవి ఎంత చక్కగా కుదిరాయో, చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ పద్ధతిలో ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.